కొన్నిసార్లు మనం తెలిసే తప్పులు చేస్తాం. చేసిన తప్పులను బట్టి ప్రాయశ్చిత్తంగా అనేక నష్టాలు కొని తెచ్చుకుంటాం. ఆర్థికంగా చితికిపోతాం, మానసికంగా కృంగిపోతాం, ఆరోగ్యాన్ని చెడగొట్టేసుకుంటాం, కుటుంబంలో ఉన్న సఖ్యతను సమాధానాన్ని పోగొట్టేసుకుంటాం, బంధువులతో స్నేహితులతో ఉన్న సత్సంబంధాలను తెగతెంపులు చేసేసుకుంటాం, ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతాం, అనాథగా ఉండిపోతాం, ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతాం, అల్లాడిపోతాం. అలాంటి సమయంలో మనల్ని ఎవరండి ఉద్ధరించేది? ఎవరండి పట్టించుకునేది? ఎవరండి అండగా నిలిచేది? ఎవరండి మనల్ని అందరికి చేర్చేది? వినో, నువ్వు ఎంత పాపిష్టి వాడివైనా, ఎన్ని పాపిష్టి పనులు చేసినా, అలా చేసిన పాపిష్టి పనులను బట్టి అందరి చేత చీకొట్టబడినా, చేదరించబడినా, ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయినా, అయినప్పటికీ నిన్ను పట్టించుకునే, అయినప్పటికీ నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.